హాయ్ హలో అందరికీ నమస్తే. నేను రాఘవేంద్ర, తెలుగు ట్రావెలర్ని. ఫ్రెండ్స్, ఇవాళ నేను నేపాల్లోని పోఖ్రా టౌన్కి వచ్చాను. మనకు నేపాల్ రావాలి అంటే ఇండియా నుంచి ఉత్తరప్రదేశ్ సనౌలీ బార్డర్ నుంచి రావచ్చు. అలాగే 2-3 బార్డర్లు ఉన్నాయి ఇండియా నుంచి రావాలి అంటే. నేను మాత్రం అయోధ్య చూసుకొని సనౌలీ బార్డర్ నుంచి వచ్చాను. అయోధ్య నుంచి చాలా దగ్గర ఉంటుంది, అది 200 కిలోమీటర్స్ సనౌలీ బార్డర్. పోఖ్రాలో మనం చూడవలసిన 3-4 అద్భుతమైన ప్లేసులు ఉన్నాయి. అందులో నేను ఫస్ట్ గుప్తేశ్వర్ ఆలయానికి వచ్చాను. గుప్తేశ్వర్ కేవ్స్ అంటారు. కేవ్స్ అంటే గుహలు. గుహల్లోనే శివాలయం ఉంది. ఆ శివాలయం కిందనే మనకు వాటర్ ఫాల్స్ ఉంటుంది. అక్కడే పుట్టి అక్కడే కనబడదు అది వాటర్ ఫాల్స్. ఎక్కడ వెళ్తే నీళ్ళు తెలియదు. అద్భుతమైన ప్లేస్, చూడవలసింది. పదండి చూద్దాం. మన కేవ్స్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ ఉంది. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళాలట. మన నేపాల్ మనీ 100 రూపీస్ చెప్తున్నారు. ఇండియా అయితే 60 రూపాయలు అవుతుంది అవి. అలా మెట్లు దిగి కిందికి వెళ్ళిపోవాలి. ఒక 100 మెట్ల తర్వాత కేవ్స్ స్టార్ట్ అవుతాయి. బాగా కిందికి అద్భుతంగా ఉందండి, రౌండ్గా మెట్లు. ఫస్ట్ మనం టికెట్ తీసుకోవాలి. కౌంటర్ వేసారండి. 100 రూపీస్ నేపాలి, ఇండియన్ 60 రూపాయలు. టికెట్ ఇచ్చారు, దానికి స్కానర్ ఉంది. స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఫోటోలు కదా. మెట్లు దిగే దారిలో సైడ్లో మొత్తం వాల్స్కి విగ్రహాలు పెట్టారు. అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయండి. మెట్లు దిగాక కేవ్స్ ఎంట్రన్స్ ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా, మొబైల్ అలో లేదని ఒక బోర్డు వేశారు. ఇక్కడ కూడా శివాలయం అదేనండి. ఫ్రంట్ సైడ్ తీయనీయలేదు కెమెరా, బ్యాక్ సైడ్ చూస్తున్నాను. అలా శివాలయం దాటుకొని ఇంకా కిందికి వెళ్ళాలండి. ఆ వాటర్ ఫాల్స్ వచ్చి కరెక్ట్ శివాలయానికి కిందనే ఉంటుంది. ఇక్కడ ఇండియన్స్ కన్నా ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. చాలా విజిట్ చేస్తున్నారు ఫారినర్స్. కాలు జాగ్రత్తనా, కృష్ణ వాటర్ పడుతుంది ఇక్కడ. శంభో శంకర, హర హర మహాదేవ. सेम आए सो जगह आए सो रूट
मैडम जी हाय. Like my course I have done. हाय. అదిగోండి అద్భుతమైన వాటర్ ఫాల్స్. అది పైన ఎక్కడ కనబడదు, మన కిందికి వస్తేనే కనబడుతుంది గుహలోకి. ఇక్కడే పైనుంచి పడుతుంది, మళ్ళీ ఇక్కడే మాయమైపోతుంది. ఈ లోపల నుంచి గుహల నుంచి లోపల నుంచి పోహా లేక్ అని ఉంటుందంట. పోహా లేక్లో కలుస్తుంది. ఇక్కడే కదా నీళ్ళు పడుతున్నాయి. ఇక్కడ ఈ కేవ్స్ మొత్తం సైడ్ వాల్స్లో నుంచి నీళ్ళు అలా పడుతూనే ఉన్నాయి. ఎలా ఉందంటే మొత్తం ఒక స్పంజ్ కదా, నానితే ఎలా నీళ్ళు వస్తే అలా ఉంది. మొత్తం జాగ్రత్త పైనుంచి. స్కిడ్ అవుతాయి. గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్స్. జాగ్రత్త వెళ్ళాలి. ఇక్కడ లైట్ పోయినట్టుంది. లైట్ ఉంది, పోయింది. పైన వెళ్తుంది చూడు. ఇక్కడ బల్బు ఉంది కానీ వెలగట్లేదు. అక్కడక్కడ బల్బులు వెలగట్లేదు, చీకటిగా ఉంది. రాంబాబు చెప్పు పైన వెళ్తాను. రాంబాబు పైన తగులుతుంది. అడుగు అని ఎత్తి వెళ్తాను చెప్పు అని అని కదా ఇంగ్లీష్ వన్కి. యునైటెడ్ కింగ్డమ్. కేవ్స్ నుంచి బయటకు వచ్చాము. అద్భుతమైన కేవ్స్. నేపాల్ పోకరా వస్తే కంపల్సరీ ఈ కేవ్స్ని చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కేవ్స్ నుంచి బయటకు వచ్చే దారిలో షాపింగ్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏం చేయట్లేదు. కాట్మండ్ పశుపతినాథ్ టెంపుల్కి వెళ్తాము, అక్కడ షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఇక్కడ నేపాల్లో శాలిగ్రామ్లు ఉంటాయి. శివుడి లింగాకారంలో చిన్న చిన్న రాళ్ళలా ఉంటాయి. అవి న్యాచురల్గా సముద్రంలో నదిలో దొరుకుతున్నాయి, కానీ ఇక్కడ రేట్ ఎక్కువ ఉన్నాయి. కాట్మండ్లో తక్కువ ఉన్నాయని అన్నారు, అక్కడే తీసుకుంటాం. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. జై హింద్.